నీ అవ్వ ఏందో ఇదంతా, మావాడే మంచిగా లేడు. వాడికి వాని ఫోనే ప్రపంచం. 24 గంటలు ఆ ఫోన్లోనే ఉంటాడు. నన్ను కూడా పట్టించుకోడు ఫోన్లో. ఏందో ఎత్తడో ఏందో ఫోన్లో. నువ్వైనా తినే, ఇక నువ్వైనా కొంచెం నాకు ఆసరు ఉన్నావు. ఇంట్లో ఖాళీగా ఉన్నా అయితే ఇది మీకోసం. హాయ్, నేను అగ్రి గ్రాడ్యుయేట్. ఒక్కసారి 30,000 పెట్టుబడితో స్టార్ట్ చేసిన నా మష్రూమ్ యూనిటీ. నాయన నేను ఒకటి చెప్తా. ఏమైంది చెప్పు బిడ్డ. ఏం నాయన, మొన్న ఫోన్లో రీల్ చూస్తుంటే ఒక అబ్బాయి అతని దగ్గర ఏం లేకున్నా కానీ జస్ట్ 30,000తో పుట్టగొడల పెంపకం చేస్తున్నాడు. మనకి ఇంత భూమి ఉంది కదా, అందులో నాకు కొంచెం మిస్ అయ్యి నేను కూడా చేస్తాను అన్న. సరే బిడ్డ, ఇన్ని రోజులు నువ్వు ఏం చేయలే, ఇప్పుడు నువ్వే చేస్తా అంటావు. నేను ఎందుకు వద్దంట బిడ్డ, చెయ్యి. మొన్న మెసేజ్ చేసింది నేనే అన్న. అది నువ్వేనా? అవునన్నా, నాకు కూడా మీలాగా పుట్టగొడల పెంపకం చేయాలని ఉందన్న. ఇంటి దగ్గర ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నా, నాకు కూడా చెప్పండి అన్న, నేర్చుకుంటాను నేను కూడా. ఓకే తమ్ముడు, నేను చేసింది కూడా అక్కడే. బీఎస్సీ అగ్రికల్చర్ చేసింది బీజార్ అగ్రికల్చర్ కాలేజ్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ ప్యాథాలజీలో ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తారు. అక్కడ నేర్చుకో, బెస్ట్. చెప్పండి అన్న మీరు ఒకసారి. హాయ్ గాయ్స్, ఇది మన మష్రూమ్ యూనిట్ అనమాట. ఇక్కడ నేను మష్రూమ్ అనేది కల్టివేట్ చేస్తున్నా. ఇది టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ చూసుకొని వీటికి ఇలా వాటరింగ్ ఇచ్చుకొని, ఇది మాత్రం హ్యూమిడిఫైర్. హ్యూమిడిఫైర్ ఏంటంటే కూలింగ్ అండ్ స్వెట్టింగ్ కాంపౌండ్ని మెయింటైన్ చేస్తుంది మొత్తం. ఇది మన యూనిట్ అనమాట. జీవితంలో మార్పు ఒక క్షణంలో వస్తుంది. దాన్ని నిలబెట్టేది మన కృషి. ఒక తండ్రి తాపత్రయం నుండి పుట్టిన కథ ఇది. సోమరిపోతు నుండి స్ఫూర్తిదాయకుడిగా మారిన పయనం ఇది. సామాజిక మాధ్యమం చూపిన దారిది. ఈ క్షణం ఒక తండ్రి కల నిజమైంది, ఒక కొడుకు జీవితం మారింది.